హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఈరోజు చికెన్తో ముందుకు రాబోతున్నాను ఫ్రెండ్స్. చికెన్ గ్రేవీ సూపర్ స్పైసీ, సరే ఇంకా స్పైసీ అనమాట. సో అది ఎలా ఏంటి చూసేద్దామా ఫ్రెండ్స్? ఓకేనా, లెట్స్ సీ. ఇలా చికెన్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనము. సో ఇప్పుడు ఎలా ఏంటి అని ప్రాసెస్ మనం చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో కుక్కర్ పెట్టుకొని ఆయిల్ జస్ట్ ఇది కొద్దిగా పోసుకోవాలి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేయించుకోనికి. అది సో ఇలా వేసుకోవాలి. సో ఇది ఇప్పుడు బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా అలా దూరగా వేయగానే మనం ఇందులో కాజు వేసేసుకోవాలి అన్నమాట. సో ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఒక 3 వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా వేసాక మనం కాజు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇంకో 5 మినిట్స్ వేగని ఫ్రెండ్స్ పేస్ట్ చేసేసుకుందాం. సో ఇలా వేగింది కదా, మనం ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేసుకుందాము. సో అది పేస్ట్ చల్లారే లోపల మనం ఈ తాలింపు వేసుకుందాము. ఫస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆయిల్ పోసాం కదా. సో కొద్దిగానే వేసుకుంటున్నాను. వేసి పసుపు, ఉప్పు తగినంత, కారం 1.5 స్పూన్, పెప్పర్ అండ్ ధనియాల పొడి. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మారుతుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము. మంచిగా మిక్స్ చేసి ఆ పేస్ట్ వేసుకోవాలి. సో ఇలా పేస్ట్ అయిపోయింది కదా, ఈ పేస్ట్ ఇప్పుడు చికెన్లోకి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసి కొద్దిగా సేపు 5 మినిట్స్ సిమ్లో పెట్టేసేయాలి ఫ్రెండ్స్. మంచిగా ఇలా వేసేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలానే వదిలిపెట్టేసాలి అన్నమాట. ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు లైట్గా వాటర్ పోసుకొని, హాట్ వాటర్ లైట్గా అయిపోద్దు. చాలా ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూడండి, సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది చికెన్ పీస్. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ కొత్తిమీర. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్ ఏమైంది? బాబా స్పైసీ అయింది ఫ్రెండ్స్, అన్నీ కరెక్ట్ సరిపోయాయి మసాలాలు. సో మీరు కూడా ట్రై చేయండి చికెన్. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ గ్రేవీ యమ్ టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్ టేస్ట్ అయింది ఫ్రెండ్స్. చాలా బాగా అయింది టేస్ట్. స్పైసీ అయిందనమాట. అన్నీ వేసాము కదా, పెప్పర్ వేసాము, కారం వేసాము, గ్రీన్ చిల్లీస్ వేసాము కదా. సో సూపర్ యమ్మీ అయింది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.